హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరెంజ్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ ఛానల్లో మీకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు వీడియోలో మనము ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL 2024 నోటిఫికేషన్లో మనకి అప్రెంటిస్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వీడియోలో నోటిఫికేషన్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్లో ఉన్న అవసరం ఉన్న వారికి షేర్ చేయండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా వేరే వీడియోస్ కోసము సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఓన్లీ అప్రెంటిస్ చేయాలి అనుకున్న వారికి మాత్రమే. నోటిఫికేషన్లోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఇప్పుడు చెప్తాను. మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కావాలి అనుకుంటే అది అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. IOCLలో క్వాలిఫికేషన్ వైజ్గా అప్రెంటిస్ అప్లికేషన్స్ అనేటివి ఉన్నాయి. అవి టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్. ఇవనేది మనకి లొకేషన్ వచ్చేసరికి సౌత్ స్టేట్స్ అంటే తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి లొకేట్ అయ్యి ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో టోటల్గా 400 వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు అప్రెంటిస్ చేయాలి అనుకున్న వారికి ఇది గుడ్ ఆపర్చునిటీ. ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ వైజ్గా పోస్ట్ని మెన్షన్ చేశారు. ఫస్ట్ ITI క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ITI క్వాలిఫికేషన్ పైన 5 ట్రేడ్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది. ట్రేడ్ వచ్చేసరికి ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అండ్ మిషనిస్ట్. ఈ అప్రెంటిస్ డ్యూరేషన్ 12 months ఉంటుంది. స్టేట్ వైజ్గా అండ్ క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలానే డిప్లొమా క్వాలిఫికేషన్లో టెక్నీషియన్ అప్రెంటిస్కి కోర్సెస్ వచ్చేసి మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ కోర్సు వాళ్ళు అప్లై చేసుకోవడానికి చాయిస్ ఉంది. అలానే అప్రెంటిస్ డ్యూరేషన్ వచ్చేసి డిప్లొమా వాళ్ళకి 12 months అండ్ క్యాస్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్కి వచ్చేసరికి వాళ్ళ డ్యూరేషన్ వచ్చేసి 12 months ఉంటుంది. క్యాస్ట్ వైజ్గా పోస్టులని డివైడ్ చేశారు. ఇక్కడ నోట్లో మనకి హ్యాండిక్యాప్ ఉన్న వాళ్ళకి ఓన్లీ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. మిగతా 1 to 55 పోస్ట్ కోడ్ నెంబర్ అంటే ఇది వీళ్ళు మాత్రమే హ్యాండిక్యాప్ వాళ్ళు ఓన్లీ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. రిమైనింగ్ 1 to 55 పోస్ట్కి అప్లై చేయకూడదు. వీళ్ళు అనేది ఎలిజిబుల్ కారు. ఫ్రెండ్స్, ఇప్పుడు IOCL అప్రెంటిస్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ చూద్దాం. గూగుల్లోకి వెళ్ళిన తర్వాతకి ఫస్ట్ సెర్చ్ బార్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ sr.ioclmd.in అని టైప్ చేయాలి. ఇది అఫీషియల్ వెబ్సైట్ మెయిన్ లింక్. ఇక్కడ మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ హోమ్ పేజ్లో మనకి అడ్వర్టైజ్మెంట్ ఇంగ్లీష్లో క్లియర్గా PDFలో అవైలబుల్గా ఉంది. దీన్ని చూసి మీరు మీ క్వాలిఫికేషన్ వైజ్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ చూసేసరికి మనకి న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్లో మనకి డీటెయిల్స్ అన్నీ యాజ్ పర్ 10th ప్రకారంగా టైప్ చేయాలి. ఫస్ట్ అప్లికేషన్ ఫుల్ నేమ్, జెండర్, మ్యారిటల్ స్టేటస్, నేషనాలిటీ, ఈమెయిల్ ఐడి మీకు రిజిస్టర్డ్ ఫర్దర్గా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఒకటే ఈమెయిల్ని మెయింటైన్ చేయండి. ఈమెయిల్కి OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. నెక్స్ట్ ఆధార్ నెంబర్, కన్ఫర్మ్డ్ ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, కన్ఫర్మ్ పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. ఈ డీటెయిల్స్ అనేది మీరు అన్నీ క్లియర్గా ఎంటర్ చేయండి. ఈ అప్లికేషన్లో టోటల్గా ఏదైనా మిస్టేక్ ఉంటే దీనికి కరెక్షన్ అనేది లేదు. సో మీరు డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే రిజిస్టర్డ్కి వెళ్ళండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎడిట్ ఉంటే ఈ అప్లికేషన్లో ఎడిట్ ఆప్షన్ అనేది లేదు అని టైప్ చేసిన తర్వాతకి నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది.
ఇక్కడ ఫస్ట్ మనము డిప్లొమా అండ్ డిగ్రీ వాళ్ళకి వచ్చేసరికి మనము స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాతకి మీ కోర్స్ వైజ్గా అంటే క్వాలిఫికేషన్ వైజ్గా మీరు ఏ ట్రేడ్కి అప్లై చేయాలనుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ టైప్ చేయాలి. తర్వాతకి మీ లొకేషన్ అంటే మీ నియరెస్ట్ లొకాలిటీ వైజ్గా పోస్ట్ వైజ్గా మీరు ఏ లొకేషన్లో మీరు పోస్ట్ పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది మీరు 5 ప్రిఫరెన్స్గా లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాతకి నెక్స్ట్ డిగ్రీ అండ్ డిప్లొమా వాళ్ళకి నాట్స్ పోర్టల్లో రిజిస్టర్డ్ అయ్యి ఉండాలి. ఈ నాట్స్ పోర్టల్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా చేసి ఆ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నాట్స్ పోర్టల్ లింక్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేసిరు. ఈ లింక్ని క్లిక్ చేస్తే మనకి నాట్స్ ప్రొఫైల్లోకి డైరెక్ట్గా లాగిన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఇక్కడ మీ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ త్రూగా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఐటీఐ వాళ్ళకి వచ్చేసరికి మీరు ఏ ట్రేడ్ పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేసి మీ లొకేషన్ కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఐ వాళ్ళకు కూడా 5 లొకేషన్స్ అనేది మెన్షన్ చేసిరు. నెక్స్ట్ వీళ్ళకి నాప్స్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. నాప్స్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిరు. ఈ 2 వెబ్సైట్ల లింకులు అనేది మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీలైతే అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ క్యాస్ట్ మీరు ఏ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సబ్ క్యాస్ట్, క్యాస్ట్ నెంబర్, క్యాస్ట్ ఇష్యూ డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, రిలీజియన్, ఫాదర్ అండ్ మదర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేయాలి. బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాతకి మీరు డీటెయిల్స్ అన్నీ ఓకే ఉన్నాయి అనుకున్న తర్వాతకి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మనకి అప్లికేషన్లో అడ్రస్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అడ్రస్లో మీ నేటివ్ అడ్రస్ ఏదనేది లేదు అంటే పర్మనెంట్ ఆర్ ప్రజెంట్ అడ్రస్ అనేది మెన్షన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఐటీఐ వాళ్ళకి 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఇయర్ ఆఫ్ పాస్ మార్క్స్ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేయాలి. నెక్స్ట్ డిప్లొమా వాళ్ళకి 10th ప్లస్ డిప్లొమా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డిగ్రీ వాళ్ళకి 10th ఇంటర్ డిగ్రీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. దాని నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డాక్యుమెంట్స్ అప్లోడ్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. ఆధార్ సీడింగ్ స్క్రీన్ షాట్ దీని మీనింగ్ ఏంటంటే బ్యాంక్కి మన ఆధార్కి లింక్ ఉందా లేదా అనేది మనము ఆధార్లోకి మన ప్రొఫైల్ లాగిన్ అయ్యి అందులో ఉన్న స్క్రీన్ షాట్ని మనం అప్లోడ్ చేయాలి. దాని ప్రాసెస్ ఏంటంటే మై ఆధార్ ఈ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిరు. యూజర్ మాన్యువల్ కూడా వీళ్ళే మెన్షన్ చేసిరు. యూజర్ మాన్యువల్ వైజ్గా మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ స్క్రీన్ షాట్ అనేది తీసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ మై ఆధార్ వెబ్సైట్లోకి వచ్చేసరికి మై ఆధార్లో లాగిన్ పేజ్కి వచ్చి దాంట్లో మీ ఆధార్ నెంబర్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాతకి ఓటీపీ వస్తుంది మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. దాన్ని ఎంటర్ చేసిన తర్వాతకి ప్రొఫైల్లో బ్యాంక్ సీడింగ్ అని ఉంటుంది. దీని త్రూగా మీకు బ్యాంక్లో మీ ఆధార్ లింక్ ఉందా లేదనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాతకి బ్యాంక్ మ్యాండేట్ ఈ అప్లికేషన్లో ఈ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది హోమ్ పేజ్లో అవైలబుల్లో ఉంటుంది. ఈ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫిల్ చేసి బ్యాంక్లో సిగ్నేచర్స్ చేసి దీన్ని అప్లోడ్ చేయాలి. క్యాన్సల్డ్ చెక్ బుక్ అండ్ నాప్స్ సర్టిఫికేట్ ఆర్ ప్రొఫైల్ పేజ్ స్క్రీన్ షాట్ అంటే మీరు నాప్స్లో రిజిస్టర్ చేసుకున్నట్టు 100% ప్రొఫైల్ కంప్లీట్ అయ్యింది అని చెప్పి ఆ స్క్రీన్ షాట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ 10th సర్టిఫికేట్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ తర్వాతకి మీ అప్లికేషన్ అంతా ఓకే ఉంది అనుకుంటే ఒక్కసారి ప్రివ్యూ చెక్ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాతకి వచ్చిన పీడిఎఫ్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు డీటెయిల్స్కి అప్లికేషన్ ఫామ్ అనేది యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి.